మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈరోజు ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి గురించి తెలుసుకుందాం. అంటే ఈ నెల 22వ తేదీ అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో రాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న నేపథ్యంలో మరి ఈ రామ జన్మభూమి ఉద్యమంలో మరి రాముని సేవలో తరించినటువంటి అనేక మంది దేశవ్యాప్తంగా మరి అనేక మంది రకరకాలటువంటి రామునికి సేవలు అందించడం జరిగింది. రాముని జీవితానికి తరించడం జరిగింది. ఆ విధంగా రాముని సేవలో తరించినటువంటి విశిష్ట వ్యక్తుల్లో మరి జి పుల్లారెడ్డి గారు ఒకరు. మనకు జి పుల్లారెడ్డి గారు అనగానే అది ఏ పుల్లారెడ్డి, ఎవరు అనేటువంటిది ఆలోచించాం. జి పుల్లారెడ్డి అంటే స్వీట్స్ అంటే పుల్లారెడ్డి. మరి స్వర్గీయ దివంగత పుల్లారెడ్డి గారి జీవిత విశేషాలు ఖచ్చితంగా ఈ రామమందిర ఉద్యమ నేపథ్యంలో రాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వారి గురించి తెలుసుకోవాలి. అయితే వీరి జీవితము అనలైజ్ చేసినట్టయితే, వీరి జీవితాన్ని విశ్లేషణ చేసినట్టయితే, ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు చాయ్ వాలా అంటున్నాం. అంటే ఒక చాయ్ వాలా దేశ ప్రధానమంత్రి కాగలిగిండు అని అంటున్నాం. అట్లా ఒక సామాన్యమైనటువంటి నిరుపేద కుటుంబంలో జన్మించి మరి తల్లిదండ్రులు చిన్న వయసులోనే చనిపోయినా కూడా మేనమామ దగ్గర పెరిగి టీ దుకాణము, మిరపకాయల బజ్జీల దుకాణము, తోపుడు బండి దుకాణంతో తన జీవితాన్ని ప్రారంభించి మరి ఉన్నతమైనటువంటి శిఖరాలకు తన కష్టపడి సాధనతోటి, అకుంఠిత కృషితోటి మరి కోట్లకు పడగలెత్తడం జరిగింది. మామూలు విషయం కాదు. కానీ ఎన్ని కోట్లున్నా కానీ, ఎంత ధనం సంపాదించినా కానీ, ఎంత నిరాడంబరమైన జీవితం గడపడం ఒకటి. రెండవది దానకర్ణుడు. అంటే ఇంత దానకర్ణుడు ఈ ఆధునిక జీవితంలో కనిపించడు. కొందరు అంటుంటారు దానం గురించి, అంటే ఎడమ చేత్తో తెలిసింది కుడి చేతికి, ఎడమ చేత్తో చేసిన దానము కుడి చేతికి తెలియద్దట. అటువంటి దానకర్ణుడు అంటే ఆశ్చర్యపోవాల్సినటువంటి మరి అవసరమే లేదు. అంటే ఈరోజు వారు స్వీట్స్ విషయం లోపల ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, ఎన్ని రకాలటువంటి పరిశోధనలకు, పరీక్షలకు కూడా మరి లొంగిపోవడం అనేటువంటి అవసరం ఉంది. ఎక్కడెక్కడ కాంప్రమైజ్ కాదన్నట్టు. అంటే స్వీట్ అంటే పుల్లారెడ్డి స్వీటే. అంత నాణ్యతమైనటువంటి స్వీట్లకు ప్రసిద్ధిగాంచినటువంటి వారు. అంటే వారి కుటుంబం మొత్తం కూడా స్వీట్ల తయారీ లోపల. అయితే సుమారు రాష్ట్ర వ్యాప్తంగా, అంటే కర్నూలుకు చెందినవారు కానీ, హైదరాబాద్లో కానివ్వండి, మన తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా సుమారు 10 దుకాణాల్లో కూడా సుమారు 1000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆ ఉద్యోగులందరూ ఎట్లా అంటే వారి సొంత కుటుంబంలాగానే, కుటుంబ సభ్యులుగానే చూడడం జరుగుతుంది. అంటే ఆ విధంగా ఇన్ని సంపాదించినా కానీ అనేక రకాలటువంటి విద్యా సంస్థలు, కళాశాలలు, బీఎడ్ కాలేజీలు, సాంకేతిక కళాశాలలు, ఎన్నో కళాశాలను స్థాపించడం జరిగింది. ఇన్ని సంపాదించినా కానీ మరి చాలా కాలం పాటు విశ్వ హిందూ పరిషత్, ముఖ్యంగా వారి జీవితం అనేటువంటిది విశ్వ హిందూ పరిషత్కు మరి గొప్ప హిందుత్వానికి, హిందూ సంస్థలకు ముడిపడి ఉన్నదనటంలో ఎలాంటి సందేహం లేదు, అతిశయోక్తి కాదు. విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తగా మరి విశ్వ హిందూ పరిషత్కు కోశాధికారిగా మరి పనిచేయడం జరిగింది. కోశాధికారిగా ఉన్నప్పుడు అనేక రకాలటువంటి సంఘటనలు మనం చూడవచ్చు. అంటే అనేక ఆధ్యాత్మిక సంస్థలకు అంటే ఎన్నో రకాలటువంటి దాన ధర్మాలు చేయడం జరిగింది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఈనాడు ఎడిటర్ ఎవరైతే ఉన్నారో, ఈనాడు వ్యవస్థాపకుడు రామోజీరావు, ఆయన పచ్చి నాస్తికుడు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి కూడా పుల్లారెడ్డి గారు 1,25,000 మరి విశ్వ హిందూ పరిషత్కు విరాళం అనేటువంటి సేకరించడం జరిగింది. అట్లాగే సత్యసాయి సంస్థలకు కానివ్వండి, అనేక రకాలటువంటి సేవా సంస్థలకు, ఈవెన్ కమ్యూనిస్టులు కూడా ఒకనొక సందర్భంలో సేవా కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళు చేయనేయరు వాళ్ళు. కానీ వాళ్ళకు కూడా సుమారు 50,000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇట్లా అనేక రకాలటువంటి. అదేవిధంగా యాబిడ్స్లో చూడండి, యాబిడ్స్లోనే వారి యొక్క పుల్లారెడ్డి స్వీట్స్ షాప్ ఉంటుంది అన్నట్టు. అంటే చాలామంది అంటుంటారు హైదరాబాద్ వెళ్ళేవారు ఖచ్చితంగా పుల్లారెడ్డి గారు స్వీటు తీసుకొని రారు అనేటువంటిది కూడా నానుడి ఒకటి ఉన్నది. అయితే ఒక ముఖ్య విషయం ఏంటంటే యాబిడ్స్ సెంటర్లో ఒక భూమి విలువ, ఒక గజం విలువ కానీ, ఒక ఇంచు విలువ కానీ ఎన్ని కోట్లు ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి యాబిడ్స్ లోపల 1 ఎకరం స్థలాన్ని ఇస్కాన్ ఆధ్యాత్మిక సంస్థకు, ఇస్కాన్ కృష్ణ మందిరానికి, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం యొక్క
వారికి దానం ఇవ్వడం జరిగిందంటే చూడండి ఎంత గొప్ప దానకర్ణుడు. హ్యాబిట్స్లో అది హైదరాబాద్ నడిబొడ్డున హ్యాబిట్స్లో 1 ఎకరం స్థలం ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి ఆ విధంగా అంతటి దానకర్ణుడు. అదేవిధంగా హైదరాబాద్ లోపల భాగ్యనగర్ ఉత్సవ సమితి వ్యవస్థాపకుల్లో కూడా వారు ప్రధానంగా ఒకరు. ఆ విధంగా ఈరోజు గణేష్ ఉత్సవాలు హైదరాబాద్లో అంత ఘనంగా జరుగుతున్నాయంటే కారణం ఏంటంటే దానికి మూల కారణము మరి పుల్లారెడ్డి గారు అని కూడా చెప్పవచ్చు. అట్లాగే వారి జీవితంలో మహత్తరమైనటువంటి సంఘటన మరి కరసేవకు కూడా అయోధ్యకు వెళ్ళడం జరిగింది. అయితే కరసేవకు వెళ్ళినప్పుడు వారి కర్నూలులో వారి షాప్ ఉంది. అయితే ఈ పుల్లారెడ్డి గారు కరసేవకు వెళ్ళినప్పుడు కర్నూలులో వారి షాపును ముస్లిమ్స్ ధ్వంసం చేశారు, అయినా కూడా వెనక్కు తగ్గలేదు. అయితే ఈ విధంగా ఇటువంటి దానకర్ణుడి విషయం తెలిసి అశోక్ సింఘాల్ గారు కూడా స్వర్గీయ వారొక మహోన్నతమైనటువంటి వ్యక్తి, రామ జన్మభూమి ఉద్యమంలో కీలకమాత్రమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. అశోక్ సింఘాల్ గారు పుల్లారెడ్డి గారి ఇంటికి వచ్చి మరి కొద్దిగా ఆర్థిక సహాయం చేయండి అన్నప్పుడు మరి వెంటనే వారు లోపలికి వెళ్ళి 2 లక్షల రూపాయలు తీసుకొని రావడం ఆశ్చర్యపోయారు వారు. ఆ రోజుల్లోనే 2 లక్షలు ఇవ్వడం అంటే. అయితే తర్వాత చెప్పారన్నట్టు, మీరు అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా పుల్లారెడ్డి గారు వారి యొక్క శ్రీమతి ఇద్దరు కూడా అశోక్ సింఘాల్ గారికి చెప్పారన్నట్టు, మీరు ఈ కోర్టు గురించి 2 లక్షలు అడిగారు కదా, కోర్టు లావాదేవీల గురించి 2 లక్షలు కాదు 2 కోట్లైనా సరే మా జీవితం మొత్తం మా ఆస్తి మొత్తం కూడా రామునికి కోర్టు లావాదేవీలకు మేము దారపోస్తాము, మీరు వెనుకకు రాకండి, కోర్టులో వాదించండి అని కోర్టు ఫీజులకు ఆ విధంగా మరి అభయాన్ని ఇచ్చినటువంటి అభయాస్తం ఇచ్చినటువంటి గొప్ప దానకర్ణుడు పుల్లారెడ్డి గారు. ఆ విధంగా రాముని సేవలో తరించినటువంటి పుల్లారెడ్డి గారిని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేయడం జరిగింది. ఆ మహామనిషికి, ఆ మహనీయునికి, ఆ విశిష్ట వ్యక్తికి మనందరం కూడా నివాళులు పుష్పాంజలి ఘటిద్దాం. జై శ్రీరామ్.